నాకు ఒక అవార్డు వచ్చిందమ్మా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు నాకు అవార్డు ఇవ్వబోతున్నారు. సన్మానం కూడా చేస్తారంటమ్మా. సన్మానం చేసేటప్పుడు మీ అమ్మ వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు నువ్వు అల్లుడు గారు కూడా ఆ కార్యక్రమం చూడొచ్చు. ఒకప్పుడు మీ ఆనందాన్ని బాధని పంచుకోవడానికి మీ పక్కన నేను ఉండేదాన్ని నాన్న. ఇప్పుడు ఇంత గొప్ప విషయం మీ జీవితంలో జరుగుతూ ఉంటే కళ్ళారా చూడటానికి, మనసారా ఆనందించడానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నాను. మీరు కనిపించే అంత దూరంలో ఉన్నా అందుకునే అంత దగ్గరలో లేరు. అందుకుందామనే ఆశ నాలో ఉన్నా అందనంత దూరంగా విసిరేసే పరిస్థితులు ఈ జన్మకి మీ రూపాన్ని నా మనసులోను, మీరు కట్టిన తాళిని నా గుండెల్లోనూ దాచుకుని బ్రతకడం తప్ప నాకు వేరే దారి లేదు. లక్ష్మి, ఏంటమ్మా? ఏం లేదు లక్ష్మి, బారెడి పొద్దెక్కింది. ఈరోజు ఇంట్లో ఇంకా దీపం పెట్టలేదు. నేనేమో ఈరోజు దేవుడి గదిలోకి వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. కొంచెం దేవుడి గదిలో దీపం పెట్టొస్తావా?
ఏయ్ లక్ష్మి, ఈ ఇంట్లో వాళ్ళు చచ్చారనుకున్నావా, లేకపోతే ఈ ఇంటికి నువ్వే యజమానురాలు అనుకున్నావా? ఏమనుకుని మా దేవుడి గదిలో దీపం పెడుతున్నావు? నువ్వు ఎవరో ఏంటో తెలీదు. నిన్ను గుమ్మం దాటించి లోపలికి రానివ్వడమే మేం చేసిన తప్పు. అలాంటిది మా ఇంటి దేవుడి దగ్గర అడుగు పెడతావా? మా ఇంటి దేవుడికి నువ్వు దీపం పెడతావా? అసలు ఎంత ధైర్యం నీకు? దీపమే కదా పెట్టింది, ఏదో దారుణం చేసినట్టు అలా మాట్లాడతావేంటి పద్మాక్షి? దారుణం కాకపోతే ఇంకేంటి నాన్నా? ఇంటికి తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు కదా. లక్ష్మి, ఈ ఇంట్లో నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఎక్కడో తెలుసుకుని మసలుకోవాలనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఈ అరుపులు ఆయనకు వినపడి విహారీ గారిటొస్తే అమ్మో. కళ్ళెం కట్టుకొచ్చిన గాడిదని ఎన్నంటే ఏం లాభమక్క? ఆ గాడిదకి కళ్ళెం వేసి తీసుకొచ్చిన వాళ్ళ నానాలి. అమ్మా మహాతల్లి, నువ్వు చేసిన దరిద్రాలు, నీ వల్ల ఈ ఇంటికొచ్చిన ప్రమాదాలు చాలు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంట్లో మనశ్శాంతి ఎందుకు చెడగొడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. తను దీపం పెట్టినంత మాత్రాన దరిద్రాలు అంటుకుంటాయా వదినా? అంటుకుంటాయి, ముమ్మాటికి అంటుకుంటాయి. ఈ ఇల్లు ఒక దేవాలయం లాంటిది. ఈ ఇంట్లో దీపం పెట్టాలంటే ఆ మనిషికి, ఆ చేతికి ఒక విలువ ఉండాలి. అసలే అర్హత ఉందని ఈ లక్ష్మి మన దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది? చూడు లక్ష్మి, తాతయ్యని కాపాడవన్న కృతజ్ఞత భావంతో ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నాం. లేకపోతే నువ్వు మా పిన్ని గాజులు దొంగతనం చేసినప్పుడే నిన్ను మెడపట్టి గెంటేసేవాళ్ళం. సహస్ర, ఇంకా ఆపుతావా? దేవుడి గదిలో నేనే దీపం వెలిగించమన్నాను. దానికే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? వసుధా, ముందు నీకు బుద్ధి లేదా? అది కాదక్క. నువ్వాగు. ఇదిగో లక్ష్మి, వసుధకి ఏదో మతి చెల్లించి నీకలాంటి పని చెప్పింది. కనీసం నీకైనా బుద్ధుండాలి కదా. తప్పైపోయిందండి, నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. ఆగు. ఈ లక్ష్మి నిన్న బ్యాగ్ సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈవిడ గారు విహారీ వెళ్ళి లక్ష్మి కాళ్ళు పట్టుకుని మరీ తీసుకొచ్చారు.
గాలికి పోయే ముళ్ళ కంపెనీ మళ్ళీ మళ్ళీ తెచ్చుకుని నెత్తికెందుకు తగిలించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. యమునా, ఏంటిది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అది పోతూ ఉంటే మళ్ళీ దాని కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకురావడం ఏంటి? అమ్మని దీనికిదే వెళ్ళిపోదాం అనుకుందన్నమాట. పోయేదాన్ని పోనివ్వకుండా అనవసరంగా వెళ్ళి దీన్ని వెనక్కి తీసుకొచ్చారెందుకు? ఏ లక్ష్మి, పోయేదానివి పోకుండా మళ్ళీ ఎందుకే వెనక్కి తిరిగొచ్చా? కాదమ్మరి, నువ్వు ఆగుతావా? దొంగని నింద వేశాక ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషి అయినా ఆ ఇంట్లో ఎందుకుంటారు? ఇప్పటికైనా మీకు అర్థమైందా? తను ఆ దొంగతనం చేయలేదు కాబట్టే ఆ నింద మొయ్యలేకే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంది. మామయ్య గారు, లక్ష్మికి ఎవ్వరూ లేరు. ఉన్నవాళ్ళు కూడా తనని ప్రేమగా చూసుకునే రకం కాదు. అందుకే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. దయచేసి కొన్నాళ్ళు తనని ఇంట్లోనే ఉండనివ్వండి. యమున, లక్ష్మి గురించి ఎవరైనా చెప్పినా నేను నమ్మను. తను నాకు పునర్జన్మనిచ్చింది. అలాంటి అమ్మాయి కష్టాల్లో ఉందంటే నేనెందుకు గాలికి వదిలేస్తాను? అమ్మ లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఈ ఇంటికి కాబోయే మహారాణిని నేను. ఈ ఇంట్లో ఏం చేయాలన్నా నేనే చేయాలి. సార్, మీరు అవార్డు తీసుకోబోతున్నారు కదా? నమస్కారం అమ్మా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గౌరీ, మినిస్టర్ గారు వచ్చేస్తారు. అమ్మాయికి వెంటనే ఆ వీడియో కాల్ ఏదో చెయ్యి. నాకు జరిగే సన్మానం మన కూతురు అల్లుడు చూడాలి కదా. అలాగేనయ్యా. ఏమైంది గౌరీ? ఫోన్ తీయట్లేదయ్యా. పోనీ అల్లుడు గారికి చేయిపోయావా? ఆ, ఇప్పుడు ఈయన వీడియో కాల్ చేస్తున్నాడేంటి? లక్ష్మిని చూపించమంటే ఏం చెప్పాలి?
అల్లుడు గారు కూడా ఫోన్ తీయట్లేదయ్యా. అయ్యయ్యో, నాకు జరిగే సన్మానం పిల్లలు కూడా చూస్తారని ఎంతో ఆశపడ్డాను. ఇక వాళ్ళు చూడడం కుదరదేమో. నమస్తే అయ్యా. నమస్తే ఆదికేశవులు గారు. నమస్తే అయ్యా. బాగున్నారా? బాగున్నానయ్యా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఆదికేశవులు గారు. ఒక పక్క వ్యవసాయంలోనూ మరో పక్క చేనేతలోనూ కృషి చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది. మీలాంటి వాళ్ళందరినీ సన్మానించే అవకాశం మాకు దక్కటం మా అదృష్టం అండి. చాలా సంతోషం అయ్యా. ఏంటి ఆదికేశవులు గారు, మీ పిల్లలు రాలేదా? అమ్మాయి అమెరికాలో ఉందయ్యా. అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపించేశాను. ఓ, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇంత కష్టపడేది మనం పిల్లల కోసమే కదా. అవునయ్యా. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సరే అయ్యా. అంత పెద్ద ఆయన నీతో ఎంత బాగా మాట్లాడారయ్యా. నాకైతే భలే సంతోషంగా అనిపించింది. నాకు మాత్రం సంతోషంగా లేదు గౌరీ. అయ్యో, ఏమైందయ్యా? ఇంత గొప్ప విషయం చూడ్డానికి కడుపున పుట్టిన కూతురు పక్కన లేదు. కనీసం ఆ వీడియో కాల్లో చూపించే అవకాశం కూడా లేకపోయింది. మనం ఏం చేసినా పిల్లలు సంబరపడాలనే కదా చేసేది గౌరీ. అవకాశమే లేనప్పుడు ఇలాంటి సన్మానాలు ఎన్ని జరిగితే మాత్రం ఏం సుఖం చెప్పు. ఏంటయ్యా ఇది? చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నావు. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలని నువ్వే కదా చెప్తావు. ఇది కూడా అలాంటిదే. కనకం మన సంతోషాన్ని పంచుకోవడానికి మన పక్కన లేకపోయినా అమెరికాలో అల్లుడు గారితో సుఖంగా ఉంది కదా. మనకది చాలదా చెప్పు? అయినా టీవీలో కనపడతాం కదయ్యా, చూడమని చెప్దాం. ఎవయ్యా, కనకం ఫోన్ చేస్తుందయ్యా. అవునా? ఏది చూపించు. అమ్మా కనకం. నాన్నా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. ఇందాక మినిస్టర్ గారు నాకు శాలువా కప్పి దండలేసి ఇదిగో ఈ జ్ఞాపిక కూడా ఇచ్చారమ్మా. అదంతా నీకు అల్లుడు గారికి వీడియో ఫోన్లో చూపిద్దామని ఆశపడ్డాను. కానీ మీరు ఫోన్ తీయలేదమ్మా. ఆయన బంధువు ఒకరికి ఒంట్లో బాగోలేదు నాన్న. ఆ హడావిడిలో ఉన్నాం, అందుకే ఫోన్ తీయలేదు. అయ్యయ్యో, అవునా? ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్న. పోనీలేమ్మా. మీ అమ్మకి పట్నం అంతా చూడాలనుందంట. చూపించి సాయంత్రం ఊరెళ్ళిపోతామమ్మా. సరేనా తల్లి? కనకం, నువ్వు జాగ్రత్తే. సరే నాన్న, ఉంటాను. జాగ్రత్త తల్లి. ఇంకా ఈ అబద్ధాలతో ఎన్ని రోజులు నెట్టుకు రావాలో, ఇంకా ఎంతకాలం నిన్ను మోసం చేస్తూ గడపాలో. నన్ను క్షమించు నాన్న.